అనేది అడుగుతుంది. లేదా హన్నా చేసిన ఆరాధన అక్కడ ఉన్నది. మొదటి సమూయేలు మొదటి అధ్యాయంలో హన్నా మొత్తం ఏడుస్తూనే ఉన్నది. జాగ్రత్తగా వినండి. మొదటి సమూయేలు మొదటి అధ్యాయంలో హన్నా ఏం చేస్తుంది అంటే ఆమె మొత్తం ఏడుస్తూనే ఉన్నది. ఆ అధ్యాయం అంతా ఏమే ఉంది. కానీ రెండవ అధ్యాయము మొదటి వచనానికి వచ్చేసరికి హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. ఇప్పుడు హన్నా యొక్క ఏడుపు ఏమైపోయింది? సంతోషంగా మారిపోయింది. ఎట్లా? దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం అదే, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం అదే, దేవుని సన్నిధిలో ఉన్న ఆశ్చర్య కార్యం అదే. నా యొక్క కన్నీరు సంతోషంగా మారిపోతుంది. నా యొక్క దుఃఖము, నా యొక్క నిట్టూర్పు, నా యొక్క వేదన, నా యొక్క బాధలు అన్నీ కూడా ఏమి అంటే ఉత్సాహ ధ్వనిగా మారిపోతాయి, ఉల్లాస ధ్వనిగా మారిపోతాయి. అది దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, అది దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం. అందుకే రాజుగారు చెప్తున్నారు, రండి దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి. వాక్యంలో మంచి మాట ఉంది కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. రాజుగారు ఎవరో రాజుగారికి గుర్తు చేసినారంట. రాజుగారు మనం ఈరోజు దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుని మందిరానికి వెళ్దాం అంటే ఆ రాజుగారికి ఎంత సంతోషమో. నాకేమనిపిస్తుంది అంటే ఆ మాట ఎవరైతే రాజుగారికి గుర్తు చేసినారో బహుశా ఆ వ్యక్తికి రాజుగారు ప్రబోధించారు, అరే దేవుని మందిరం గుర్తు చేసినావా, నేను ఎంతో బిజీగా ఉన్నా, నా బిజీలో నాకు దేవుని ఇల్లే గుర్తొస్తలేదు, దేవుని వాక్యమే గుర్తొస్తలేదు, దేవునికి ప్రార్థన చేద్దామని కూడా మర్చిపోతున్నా. ఈరోజు నువ్వు గుర్తు చేసినావు, నడవడం దేవుని మందిరానికి. అర్థమవుతుందా అండి దేవుని వాక్యం మీకు? ఎవరో గుర్తు చేసిందంట రాజుగారికి, రాజుగారు ఈరోజు దేవుని మందిరానికి వెళ్దాము అని అంటే ఆ రాజుగారికి ఎంత సంతోషమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో అధ్యాయము మొదటి వచనం చదివినాము, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. సో కాబట్టి హన్నా ఏడుపంతా కూడా ఏమైపోయింది అని అంటే సంతోషముగా అది మారిపోయినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. దాని తర్వాత మొదటి అధ్యాయం 19వ వచనం, మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 19వ వచనం. ఇక్కడ నుండి కొన్ని వచనాలు చదువుతాం. కొన్ని వచనాలు చదివితే నేను ఎంత చెప్తున్నానో మీరు అన్నీ అర్థం చేసుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి చూడండి, మొదటి అధ్యాయము మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి. ఎంతమంది మాట కదా? ఎప్పుడు లేచినట్టు వాళ్ళు? పొద్దుగల లేచి ఏం చేసినారు? దేవునికి మ్రొక్కినారు అంటే ఆరాధన చేసినారు అని అర్థం. ప్రతి ఉదయం నేను లేవగానే ఈ దేవుణ్ణి ఆరాధన చేయాలి. పొద్దున లేవగానే అంటే నా దినాన్ని నేను ఆరాధనతోనే ఆరంభిస్తా అని నా అర్థం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. మనము ఉదయమందే లేచి దేవునికి మొక్కుట ద్వారా అంటే ఆరాధన చెల్లించడం ద్వారా ఈ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అనే సంగతి నువ్వు నేను అర్థం చేసుకోవాలి. దాని తర్వాత 20వ వచనం, మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 20వ వచనం. కనుక హన్నా గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీరిని అడిగి అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టే. నేను యెహోవాకు మొక్కుకుందంటే ఆమె యొక్క మొక్కుబడులో నుండి వచ్చిన కుమారుడు ఎవరు అని అంటే సమూయేలు. అర్థమవుతుందండి దేవుని వాక్యం? సో ఆమె మొక్కు అంటే ఆరాధనలో నుండి వచ్చిన కుమారుడు ఎవరు? సమూయేలు. కాబట్టి బైబిల్లో కొద్దిమంది ఏమంటే బేరగూడె గొడ్లు అంటూ ఉన్నారు. చూడండి, శారా గొడ్రాలు. సరే, దేవుడు ఆమె గర్భాన్ని తెచ్చాడు. ఆమె ఎవరు పుట్టినాడు? కొడుకు పుట్టినాడు.
ఇప్పుడు సారా కూడదు, ఎవరు? రెబెకా. ఆమె కూడా పుట్టాలి. దేవుడు ఆమె గర్భం పెంచినాడు. ఆమెకి ఎవరు పుట్టినారు? కొడుకు పుట్టినాడు. వెరీ గుడ్. శారా మనవరాలు రాహేలు, ఆమె కూడా పుట్టాలి. దేవుడు ఆమె గర్భాన్ని కూడా తెరిచినాడు. ఎవరు పుట్టినారు? కొడుకు పుట్టినాడు. దాని తర్వాత హన్న గొడ్రాలు, ఆమె గర్భాన్ని కూడా దేవుడు తెరిచినాడు. ఆమె ఎవరు పుట్టినారు? మళ్ళీ కొడుకే పుట్టినాడు. సరే, శాంసంగ్ వాళ్ళ మమ్మీ పేరు ఏం పేరు? ఆమె కూడా గొడ్రాలు. ఆమె గర్భాన్ని కూడా దేవుడు తెచ్చినాడు. ఆమెకి ఎవరు పుట్టినారు? మళ్ళీ కొడుకే పుట్టినాడు. ఇదేంటి? సరే, ఎలిజబెత్, ఆమె కూడా గొడ్రాలే. ఆమెకి ఎవరు పుట్టినారు? ఎంత అద్భుతమో కదా! ఆ యొక్క నిందని దేవుడు ఎంత అద్భుతంగా తొలగించేసినాడు అని అంటే, ఆ యొక్క వాళ్ళ యొక్క కన్నీరంతా కూడా దేవుడు చాలా అద్భుతంగా ఆయన తుడిచేసినాడు. సో కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు నేను ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అంటే, మనకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, వ్యక్తిగత జీవితంలో అయినా, కుటుంబ జీవితంలో అయినా, లేకపోతే ఉద్యోగ పరంగా అయినా, బంధువుల మధ్యలో అయినా సరే, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, నా యొక్క ఆరాధన ద్వారా దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆ యొక్క నిందని తొలగిస్తాడు, ఆ యొక్క అవమానాన్ని దూరం చేస్తాడు. ఈ యొక్క దేవుడు బలహీనులుగా ఉన్న మనల్ని ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే, యెహోవాను బట్టి నాకు మహాబలము కలిగెను, బలం వచ్చేసింది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనకి ఇంత ప్రాముఖ్యత అనేది ఉన్నది. చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయము 21వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయము 21వ వచనం. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయింది. 19వ వచనంలో చూసినాము, హన్న దేవుని ఆరాధన చేసింది. దాని వల్ల ఇప్పుడు 21వ వచనం చదివినాము, ఎల్కానా కూడా దేవుని ఆరాధన చేసినాడట. దాని తర్వాత అతని ఇంటి వారందరూ, ఎల్కానా ఇంట్లో బోలెడంత మంది పని వాళ్ళు ఉన్నారు, ఆ పని వాళ్ళందరినీ తీసుకొని ఆయన దేవుని సన్నిధికి వచ్చి దేవుడికి మ్రొక్కినాడు, దేవుడికి ఆరాధన చేసినాడు. అర్థమవుతుందంటే దేవుని వాక్యం. నేటి దినాలలో సరే, కుటుంబానికి ఒకరు వస్తున్నారు, చూస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే పెద్ద క్వశ్చన్ రావాలి. సో కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుడికి మొక్కుబడి చెల్లించాలి అనేది దేవుని యొక్క కోరిక. ఇక్కడ ఎల్కానా ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి యెహోవాకు మొక్కుబడి చెల్లించాడు అంటే, చాలా మటుకు ఈ సమస్య ఉన్నప్పుడు ఈ దేవుడు ఎందుకు నాకు అవమానం పెట్టినాడు అని చాలా మంది మందిరం కదా రాలేరాడు. అందుకే వాళ్ళ జీవితాలు గొడ్డుబారిన జీవితాలనే ఉండిపోతాయి. గొడ్డుబడినే ఉంటారు వాళ్ళు, ఆత్మీయంగా పూర్తిగా గొడ్డుబారినతనం, వాళ్ళకి ఆరాధన చేయడం వాళ్ళకి ఇష్టమే లేదు. అందుకే వాళ్ళు గొడ్డుబారిన జీవితమే జీవిస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క గొడ్డుతనాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తీసేస్తారు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 1:28, 1 సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎంతమంది మొక్కిండ్రండి? అన్న మొక్కింది, ఎల్కానా మొక్కినాడు, ఎల్కానా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొక్కినారు. దాని తర్వాత దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి కుమారుని అనుగ్రహించినాడు. ఆ యొక్క కుమారుని అనుగ్రహించిన తర్వాత ఏటేటా వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు, ఏటేటా వాళ్ళు బలి అర్పించడానికి వెళ్తున్నారు, ప్రతి ఏటా వాళ్ళు దేవుని ఆరాధన చేయడానికి వెళ్తున్నారు, ఈ బాబు కూడా తీసుకొని వెళ్తున్నారు. సో ఆ యొక్క బాబుకి తల్లి ఇంట్లోనే నేర్పించింది అన్ని. ఇగో మీ నాయన మందిరానికి పోయినాడు, నువ్వు గనక మందిరంలో అడుగు పెడితే అక్కడనే ఉండాలి, మళ్ళీ ఇంటికి రాకూడదు, నీకు అమ్మ నాయన
చేసినారు. ఒకసారి నువ్వు కనుక మందిరంలో అడుగు పెడితే నేను అక్కడనే ఇచ్చేస్తా, అప్పటి వరకు నువ్వు నాతోనే ఉండాలి. తల్లి నేర్పించిందండి బాబుకి ఆరాధన. నేనేం నేర్పిస్తున్నాను? నేను నా పిల్లలకు నేర్పిస్తున్నానా ఆరాధన? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి అంటే భర్త ప్రతి ఏటా వెళ్ళినాడు, కుమారుడు పాలు విడిచేంత వరకు తల్లితోనే ఉన్నాడు. ఆ యొక్క తల్లి మనకి నేర్పించింది అన్ని. ఇగో నాన్న, ఆరాధన అంటే ఇట్లా చేయాలా, ఆరాధన అంటే మోకరించాలా, ఆరాధన అంటే మనం దేవుడికి మొక్కుబడులు చెల్లించాలా, ఆ దేవుడు మన జీవితంలో చేసిన మేలన్నిటికై ఆ దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే సంగతి ఏమి అంటే తల్లి కుమారునికి నేర్పించేసరికి, ఇంకా ఆ కుమారుణ్ణి దేవునికి ఇచ్చేసే సమయం వచ్చేసరికి ఆ తల్లి ఏం చేసింది అని అంటే ఆ యొక్క కుమారునికి నేర్పించినట్టు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుపెట్టినాడో అక్కడే దేవునికి ఉడికినాడట. ప్రభువా నీకు వందనాలు, ఇన్ని రోజుల నుండి ఉట్టి నీ సన్నిధిని నేను విన్నాను, నీ గురించి నేను విన్నాను, ఈ రోజు నీ సన్నిధిలో అడుగుపెట్టే భాగ్యం నాకు ఇచ్చినావు, నీకు వందనాలు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కాబట్టి మొదటి అధ్యాయంలో హన్నా మొత్తం ఏడుస్తూనే ఉంది అనే సంగతి మనం చూసినాం. ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయంట, ఆమె హృదయంలో దేవుడికి ఆరాధన చేస్తూ ఉన్నది. ఏది అర్థం కాలేదు, నువ్వు మత్తురాల్లాగా ఎందుకు అట్లా ఉంటున్నావు అనంటే అప్పుడు ఆమె చెప్తే ఏంటి అనంటే, నేను నా యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమరించుకుంటున్నా అని చెప్తుంది. సో కాబట్టి ఆమె ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన చేసిందో, ఆమె ప్రార్థన దేవుడు విని ఆమె గర్భం తెరిచేసరికి ఆమె లోపల సంతోషం అనేది ఆరంభమైంది. దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన జవాబు అనుగ్రహించినాడు, ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా నా గర్భాన్ని తెరిచినాడు, నాకు ఒక కుమారుని ఇచ్చినాడు అని ఆ రోజు నుండి ఆమె దుఃఖంగా ఉండడం మారిపోయి ఆ రోజు నుండి ఆమె దేవుడిని ఆరాధన చేయడం మొదలుపెట్టింది. అదే మనం 19వ అధ్యాయంలో చదివినాం. 19వ వచనంలో మనము చదివినాం. ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. సో కాబట్టి యెహోవాను బట్టి ఆమెకు మహాబలము కలిగిందంట, చాలా బలం వచ్చేసింది. ఎంత బలం వచ్చిందంటే ఆ యొక్క ఒక్క కుమారుడిని దేవుడికి ఇచ్చేసిన తర్వాత ఆమెకు మళ్ళీ 5 పిల్లలని కన్నారు. అర్థమవుతుందండి? 5 పిల్లలను కనే అంత బలం దేవుడు ఆమెకు ఇచ్చినాడు. అంతటి బలాన్ని దేవుడు ఈ యొక్క హన్నాకి ఇచ్చినట్టు మనము చూస్తున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని సన్నిధిలో నీ నింద అనేది నా నింద అనేది తొలగిపోతుంది, మన దుఃఖం అనేది సంతోషంగా మార్చబడుతుంది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. యెషయా 51:13 చదవండి. యెషయా 51వ అధ్యాయము 11వ వచనం. యెషయా పుస్తకము 51వ అధ్యాయము 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు, వారు సంతోషానందం గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. నిత్య సంతోషం, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోయెను. దేవుని సన్నిధిలో మన దుఃఖమంతా పోయింది, దేవుని సన్నిధిలో మన నిట్టూర్పు అంతా పోయింది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకో వచనం చూడండి. యెషయా 60వ అధ్యాయము 20వ వచనం. యెషయా 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు. ఎంత మంచి వాగ్దానం అండి, ఎంత మంచి దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నామండి. మన దుఃఖం ఎవరికీ అర్థం కాదు, మన బాధలు ఎవరికీ అర్థం కావు. ఈ దేవుడు ఏం చేస్తామో అని అంటున్నాడంటే, నీ దుఃఖ దినములను పూర్తిగా నేను సమాప్తం చేసేస్తాను. ఇది దేవుని వాగ్దానం.
హన్నా జీవితంలో ఇది జరిగింది. హన్నా యొక్క హృదయంలో నుండి వచ్చిన ఆరాధనను బట్టి ఆమె యొక్క దుఃఖ దినములు అన్ని కూడా పోయినాయి. ఊరందరూ కూడా ఆమెను నిందించినారు. నీ భర్తకి ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒక ఆమెకి ఏమో పిల్లలు పుట్టినారు, ఇంకొక ఆమెకి ఏమో నీ పిల్లలు పుట్టట్లేదు, లోకమంతా నీ దగ్గరే ఉంది. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడైనా సరే మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. హన్నా అంటే సంఘము. సంఘం అనేది కొట్టురాలుగా అసలు ఉండనే ఉండదు. ఈ సంఘం అనేది ఆల్వేస్ పిల్లల్ని కంటనే ఉండాలి. కొత్త వాళ్ళు సంఘానికి వస్తూనే ఉండాలి. వాళ్ళు నూతన జన్మ పొందుతూనే ఉండాలి. వేరేలకు తల్లి కావాలి ఈ సంఘం. అది దేవుని యొక్క కోరిక. కొట్టురాలుగా అసలు ఉండనే ఉండదు. అందుకే మనకు సంఘ ప్రార్థన ఉంది, అందుకే మనకు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, అందుకే మనకు సిస్టర్స్ మధ్యలో కూడా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, అన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఎందుకు అంటే ఈ సంఘం అనే తల్లి వేరేలకు తల్లి కావాలి. అసలు చాలా చాలా ప్రాముఖ్యమైన సంఘం. ఇప్పుడు చూడండి, ఇర్మియా 31:13. ఇర్మియా 31వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా 31:13. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. 31:13. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును గనుక. ఎంత మంచి వాగ్దానం అండి, ఎంత మంచి వాగ్దానం ఇది. చూడండి 31:13. ఇర్మియా 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలగజేతును కనుక. కన్యకలు యవ్వనులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. ఎంత అద్భుతమైన దేవుని నేను నమ్ముతున్నాము అనంటే మన దుఃఖం కానీ మన విచారం కానీ ఇంకా ఏమైనా సరే అన్నింటినీ కూడా ఈ యొక్క దేవుడు కొట్టివేస్తాను అని ఇక్కడ దేవుడి వాగ్దానం అనేది. ఈ మాటలన్నీ కూడా హన్నా జీవితంలో నెరవేర్చబడ్డట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని ఆరాధించుట అనేది చాలా గొప్ప ధన్యత. 1 సమూయేలు 2:1 మళ్ళీ చదువుతున్నాను. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతుంది. మనందరి విరోధి ఎవరు అంటే సైతాన్. మనందరి విరోధి ఎవరు అనంటే మన యొక్క శరీరము. మనందరి విరోధి ఎవరు అనంటే ఈ లోకం. ఈ ముగ్గురు విరోధులు ఉన్నారు మనకి. వీళ్ళందరి మీద మనం ఏం చేస్తున్నాము అంటే అతిశయపడుతున్నాము. అతిశయించేలాగా దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మంచి మాట ఏంటి అంటే నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. దాదాపు 3వ వచనం నుండి 2వ వచనం నుండి 10వ వచనం వరకు నేను జీవితాన్ని చదువుకోండి. ఎంతమంది మాట ఇది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత న్యాయం దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇంకనూ అంత గర్వంగా మాట్లాడండి, గర్వపు మాటలు మీ నోటికి రాలేదు. చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ రక్షణను బట్టి నేనేం చేస్తున్నాను అంటే ఎంతో ఆనందిస్తున్నాను. నేను ప్రతిరోజు బస్సులో ప్రయాణం చేస్తాను. ఆ యొక్క బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే ఈ మేస్త్రీ పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ యొక్క మేస్త్రీ పని చేసుకునే వాళ్ళు ఒక పెద్ద శుద్ధి తీసుకుని ఎక్కినాడు. ఆయన పని కోసం వాడే శుద్ధి అది హ్యామర్. ఆ యొక్క ఎంత బలంగా ఉంది ఆ యొక్క శుద్ధి అని చాలా లావు. నేను కలరా చూసాను ఆ శుద్ధి. దాని యొక్క కామ అంటారు కదా, ఆ యొక్క కామ కూడా ఇంత పెద్దగా ఉంది. అది కట్టె కామ కాదు, ఐరన్ కామ.
ఐరన్ రాడ్ దానికి ఉంది. ఆ ఐరన్ రాడ్కి ఆ యొక్క శుద్ధి చాలా లావుగా ఉన్నది. నాది ఇంత పెద్దగా, ఇంత లావుగా, ఇంత పెద్దగా ఉంటుంటుంది. సో ఆ శుద్ధిని నేను ఎందుకో తెలియదు, నా దృష్టి అంతా ఆ శుద్ధి మీకే పోయింది. ఆ యొక్క హ్యామర్నే నేను చూస్తున్నాను. చూస్తూ 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 దాన్నే చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపించిందంటే, ఇటువంటి శుద్ధితోనే బహుశా యేసుక్రీస్తు ప్రభుల వారికి మేకులు కొట్టుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారి కాళ్ళకి చేతులకి మేకులు కొట్టడానికి ఖచ్చితంగా ఇటువంటి శుద్ధే వాడుంటారు. ఇంత బలమైన శుద్ధితోని ఆ యొక్క సైనికులు యేసుక్రీస్తు ప్రభుల వారిని చేతులకి కాళ్ళకి గాయాలు కొట్టుంటారు. ఆ యొక్క మేకులు ఏసుకి కొట్టుంటారు. వాళ్ళు ఎంత బలం పెట్టి కొడితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంత నొప్పి అయి ఉంటది. ఎంత నొప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు భరించినాడు. ఎంతో బాధ, ఎంతో వేదన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు భరించినట్టు మనము ఇక్కడ చూస్తాం. ఆ యొక్క శుద్ధిని చూస్తున్నంత సేపు ఎందుకో తెలియదు, నా స్టాప్ వచ్చేంత వరకు నా దృష్టి అంతా ఆ శుద్ధి మీదనే ఉండదు. కాన్సన్ట్రేషన్ మరవనే లేదు. లింగంపల్లి అని ఆ కండలో చెప్పగానే అప్పుడు దిగనే, అప్పటి వరకు నా దృష్టి అంతా ఆ శుద్ధి మీదనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దుఃఖాన్ని పోగొట్టడానికి, మన నిట్టూరును పోగొట్టడానికి, మన యొక్క కన్నీటిని తుడవడానికి ఆయన కూడా రక్త మాంసములతో పాలువాడైనాడు. ఆయన కూడా శ్రమలలో పాలువాడైనాడు. ఆయన కూడా ఇరుకు పరిస్థితులలో ఆయన పాలువాడైనాడు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు పొందిన గాయాలను బట్టి నీకు నాకు ఎంతో గొప్ప విడుదల, ఎంతో గొప్ప విమోచన అనేది వచ్చింది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నాకి దేవుడు రక్షణ అనుగ్రహించినాడంట. ఆమె యొక్క సూటిపోటి మాటలు అంటనే ఉన్నారు, ఇంట్లోనే అంటున్నారు. ఆ యొక్క ఇంట్లో ఆమె సూటిపోటి మాటలు అంటా ఉంటే ఆమె కట్టుకోలేకపోయింది. నాకు ఎప్పుడు విడుదల వస్తుంది, నాకు ఎప్పుడు సంతోషం వస్తుంది, ఈ మాటల నుండి నాకు విడుదల ఎప్పుడు అని అనుకునే టైంలో దేవుడు ఆమె విజ్ఞాపనని ఆలకించి ఆమె గర్భం తెరిచేసరికి ఆమె హృదయంలో తన ఆరాధన చేశాడు. ఆమె కన్సీవ్ అయ్యింది అన్న సంగతి తెలుసుకున్న మరో క్షణం నుండి ఆరాధన వస్తూనే ఉన్నది. ఆ ఆరాధన 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 గర్భం ధరించి కుమారుడిని కనేంత వరకు ఆమె ఆరాధన చేస్తూనే ఉన్నది. ఆమె ఆరాధనలో నుండి వచ్చిన కుమారుడు సమూయేలు పుట్టిన తర్వాత కూడా ఆమె ఆరాధన అసలు ఆగలేదు. కాబట్టి దేవుని సంఘంలో ఆరాధన అనేది అసలు ఆగనే ఆగదు. అది కంటిన్యూ అవుతూనే ఉండాలా. నేను ఒకసారి దేవుని ఆరాధన చేసుకుని స్టార్ట్ చేసినాను అని అంటే అది కంటిన్యూ అవుతూనే ఉండాలి. కాబట్టి ఏం చేస్తాము అంటే మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటాం. ప్రభువా, నువ్వు నా దుఃఖాన్ని పోగొట్టినావు, నా కన్నీటిని పోగొట్టినావు, నా యొక్క నిందను తొలగించేసినావు, నా యొక్క పొద్దుతనాన్ని తీసేసినావు, నీకు వెలులేని వందనాలు అని చెప్పేసి ఆ యొక్క దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లిస్తాం. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోకపోతే, యేసు ప్రభు గురించి నీకు ఇంకా తెలియకపోతే ఆ వచనాలు చదవండి. 1 సమూయేలు 2వ అధ్యాయము 2వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. 3వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఇంకొకడు లేరు అని వాక్యంలో రాయబడ్డది. 100వ కీర్తన 3వ వచనంలో మంచి మాట రాయబడ్డది, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చింది మనందరినీ పాపాల నుండి విడిపించడానికి, మనందరికీ శాంతి, సమాధానము, నెమ్మది, నిత్య జీవం అనుగ్రహించడానికి, అగ్ని ఆగు పురుగు చావు అనే స్థలం నుండి నిన్ను నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమైనారంటే ఈ లోకానికి శరీరధారిగా వచ్చినాడు అనే సంగతి మనకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోకపోతే, యేసు ప్రభు గురించి నీకు తెలియకపోతే, దయచేసి నీ పాపాలు యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధిలో ఒప్పుకో. మనుషులందరూ కూడా పాపాత్ములే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. సో కాబట్టి మనం పాపం చేసినాం, ఆ పాపంలోనే చేస్తూ ఉన్నాం, పాపంలోనే జీవిస్తూ ఉన్నాం. కొద్దిమంది అయితే మందిరానికి వచ్చి కూడా వాక్యాన్ని వింటూ కూడా ఇంకా అదే పాపంలో కంటిన్యూ అవుతా ఉంటారు. ఎంత చెప్పినా వినరు. అలా కాకుండా నన్ను నేను తగ్గించుకొని దేవుని సన్నిధిలో నా పాపాలు ఒప్పుకుంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం. 86వ కీర్తన 1వ వచనం చదువుతారా ఎవరైనా? ఎంత మంచిగా ఉంది దేవుని వాక్యం. నాకైతే దేవుని వాక్యం చాలా ఇష్టం. ప్రతి ఒక్క వచనాన్ని చాలా నిదానంగా చదువుతాను, చాలా నిదానంగా ధ్యానిస్తాను. 86వ కీర్తన 1వ వచనం, యెహోవా నేను దీనుడను దరిద్రుడను. దాని హెడ్డింగ్ చదవండి.
దావీదు కీర్తన ఉందా? ఆ దావీదు ఎవరంట? దీనుడు అండ్ దరిద్రుడు. దరిద్రుడు అంటే అడుగు తినిపించకూడదు అని తెలుసుకోండి. దరిద్రుడు అంటే ఎవరు? అడుగు తినిపించకూడదు. బైబిల్లో ఉన్నాడు దరిద్రుడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నాడు. దరిద్రుడైన లాజరు, ధనవంతుడు దరిద్రుడైన లాజరు. దావీదు ఎవరంట? అర్థమైతే లేదా మీ వాకి? దావీదు ఎవరండి? దరిద్రుణ్ణి. యెహోవా నేను దీనుడను, నేను దరిద్రుని ప్రభువా నేను అడుగు తినిపించకూడదు. ఎంత తగ్గింపు జీవితం అండి కదా? మనలో ఎవరైనా అంటారా చెప్పండి? నేను అడుగు తినిపించకూడదని ఎవరైనా అంటారు? అసలు నువ్వు అంటావా అని అంట. ఎంత తగ్గింపు జీవితం అండి. అందుకే దేవుడు వీళ్ళని హెచ్చించినాడు. అందుకే వీళ్ళు అంత ఉన్నతమైన స్థాయికి ఎదిగినారు. ఇంత గొప్ప రాజు అయ్యుండి దేవుడి సన్నిధికి రండి అంటున్నాడు, సాగిలపడండి అంటున్నాడు, మోకరించి ఆరాధన చేయండి అని అంటున్నాడు, కృతజ్ఞతాస్తులతో దేవుడి సన్నిధికి వస్తా అంటున్నాడు, కీర్తనలు పాడుకుంటా దేవుడి సన్నిధికి వస్తా అంటున్నాడు, దేవుడి సన్నిధిలో నేను సాగిలపడతా అంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభువా నేను దేవుడను, నేను దరిద్రుణ్ణి, అడుగు తినిపించకూడదు. నేను ఏం ఆరాధన అండి? అద్భుతమైన ఆరాధన.